ఉపాధ్యాయులు లీప్ యాప్ నందు తమ యొక్క ప్రమోషన్ సీనియారిటీ నెంబర్ను తెలుసుకోవచ్చు. అదేవిధంగా సర్వీస్ హిస్టరీ అంటే అతను తన సర్వీస్ కాలంలో తీసుకున్నటువంటి ట్రాన్స్ఫర్ అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ, మనం ఏదైనా ఒక ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చెందిన వారైతే దానికి సంబంధించిన డీటెయిల్స్. అదేవిధంగా మార్క్స్ ఎగ్జంప్షన్ ఫర్ వర్క్ అడ్జస్ట్మెంట్, అంటే నువ్వు ఏదైనా ఉపాధ్యాయుడు ఆ పాఠశాలలో ఎక్సెస్ అయితే వర్క్ అడ్జస్ట్మెంట్కు ఎఫెక్ట్ అవుతాడా లేదా అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు మన లీప్ యాప్లో. అదేవిధంగా తెలుసుకోవాలో చూద్దాము. మొదటగా ఉపాధ్యాయులు లీప్ యాప్లో తమ లాగిన్ క్రెడెన్షియల్తో లాగిన్ అయినాక ఇక్కడ గవర్నరెన్స్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చినటువంటి సిఎస్సిపై క్లిక్ చేస్తే మనకు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా 6 ఆప్షన్లు వస్తాయి. ఒకటి టిఐఎస్ బేసిక్ ఇన్ఫర్మేషను. ఈ టిఐఎస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పై క్లిక్ చేస్తే కనుక మనం టిఐఎస్లో ఇచ్చినటువంటి మెయిన్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. అదేవిధంగా టిఐఎస్లో మనం ఏదైతే 6 పేజెస్ ఏదైతే ఫిలప్ చేశామో అవి ఈ టిఐఎస్ ప్రివ్యూలో కనిపిస్తాయి. అదేవిధంగా దాని కింద ఉన్నటువంటి ఆప్షన్ టీచర్ ప్రమోషన్ సీనియారిటీ నెంబరు, మీరు నెక్స్ట్ ప్రమోషన్ చేపట్టినప్పుడు మీ సీరియల్ నెంబర్ ఎంత అనే విషయాలు ఇందులో కనిపిస్తాయి. అదేవిధంగా సర్వీస్ హిస్టరీ, అంటే మీ సర్వీస్ కాలంలో మీరు తీసుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ ఇక్కడ నమోదై ఉంటాయి. అదేవిధంగా మీరు ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద నమోదు చేసుకున్నట్టయితే ఆ డీటెయిల్స్. అదేవిధంగా మార్క్స్ ఎగ్జంప్షన్ ఫర్ వర్క్ అడ్జస్ట్మెంట్, అంటే మీరు మీ పాఠశాలలో ఎక్సెస్ కనుక అయితే మీరు వర్క్ అడ్జస్ట్మెంట్కి ఎఫెక్ట్ అవుతారు అనే విషయాన్ని తెలియజేసే ఆప్షన్ ఇది. కాబట్టి మొదటగా మనం ఈ టీచర్ ప్రమోషన్ సీనియారిటీ పైన క్లిక్ చేసినట్టయితే మన జనరల్ సీనియారిటీ ఎంత, అంటే మనం పనిచేస్తున్నటువంటి మేనేజ్మెంట్లో మన జనరల్ సీనియారిటీ నెంబర్ ఎంత, ఎలిజిబిలిటీ సీనియారిటీ నెంబర్ అంటే గ్రేడ్ 2 హెచ్ఎం, అంటే ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ అనుకోండి గ్రేడ్ 2 హెచ్ఎం చూపిస్తుంది. ఎస్జిటీలో అయితే స్కూల్ అసిస్టెంట్లో సీనియారిటీ నెంబర్ చూపిస్తుంది. అదేవిధంగా మనం బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ సర్వీస్ హిస్టరీ పైన చూసినట్టయితే ఈ సర్వీస్ హిస్టరీ అంటే మన ఈ సర్వీస్ కాలంలో తీసుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కావచ్చు ఇక్కడ చూపిస్తుంది. మన సర్వీస్ కాలంలో మనం తీసుకున్నటువంటి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ను ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ దానిపైన క్లిక్ చేసినట్టయితే మీరు పిహెచ్ కేటగిరీ లేదా ప్రిఫరెన్షియల్ కేటగిరీ లేదా హాస్పిటలైజేషన్, ఈ మూడిట్లో మీరు ఏదైనా ఒక ఆప్షన్ మనం లిస్ట్లో ఇచ్చినట్టయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అవి ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మార్క్ ఎగ్జంప్షన్ ఫర్ వర్క్ అడ్జస్ట్మెంట్, మీరు పనిచేస్తున్న పాఠశాలలో మీరు ఎక్సెస్ అయితే కనుక ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఎక్సెస్ ఉన్నారు, ఎప్పటికైనా వర్క్ అడ్జస్ట్మెంట్కు ఎఫెక్ట్ అవుతారనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. లేకపోతే మాత్రం యు ఆర్ నాట్ ఇన్ ద సర్ప్లస్ లిస్ట్ అని ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఉపాధ్యాయులు మీ యొక్క డీటెయిల్స్ను మన లీప్ యాప్లో చూసుకోగలరు.